certain code, Gynetic is written as GIGTANCI. How miracles be written in that? First of all, మనకు ఇది ఎలా వచ్చిందనేది తెలిస్తే అప్పుడు దీన్ని ఫైండ్ చేయగలుగుతాం. ఫస్ట్ మనం ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి నేను ఇక్కడ రాస్తున్నాను GIGANTIC. నెక్స్ట్ లెటర్స్ ఏంటిది? GIGTANCI. ఇప్పుడు మనం ఫస్ట్ చూస్తే ఇందులో ఈ 3 లెటర్స్ ఈ 3 అనేది సేమ్ ప్లేస్లో ఉన్నాయి. పొజిషన్స్ అనేవి చేంజ్ అవ్వలేదు. GIది జీది ఇక్కడ. నెక్స్ట్ ఏంటిది? ఈ AN ప్లేస్ అనేది ఇక్కడ ఉంది. ఈ టే అనేది ఇక్కడికి షిఫ్ట్ అయింది. నెక్స్ట్ ఈ లాస్ట్ IM C అనేది ఇంటర్చేంజ్ అయినాయి. మిరాకిల్స్ని కూడా మనం అలానే చేస్తే మనకు ఆన్సర్ అనేది ఫైండ్ అవుతుంది. MIRACLES. ఫస్ట్ వీటిని యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ 3 లెటర్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాయండి. MI అండ్ R. నెక్స్ట్ వీటిని ఇంటర్చేంజ్ చేయండి. ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది? S ఇటు వస్తుంది, ఈ ఇటు వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడన్నా ఈ 2 ACని మనం ఇక్కడ రాసుకోవాలి. ఈ L అనేది ఇక్కడికి వచ్చేసింది. సో L ఇక్కడ, AC. ఇది ఏ ఆప్షన్లో ఉందో చూడండి. MIRL. ఇక్కడ L పక్క పొంటి C ఉంది. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. MIRLACSE. సో ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. If a certain code system is written as SYSMET, next nearer is written as AENRER, then fraction is. First మనం సిస్టమ్ రాద్దాం. సిస్టమ్ రాసి ఇది ఎలా వచ్చిందో చూద్దాం. సిస్టమ్కి SYSMET. ఒకవేళ సేమ్ ఇంతకుముందులాగా ఈ 3 సేమ్ పొజిషన్లు ఉన్నాయి. ఈ టీ ఈ EM చేంజ్ అయినాయి అని అనుకుంటున్నాం. నెక్స్ట్ దానికి కూడా ఇలానే వస్తుందా రాదో చూద్దాం. NEARER. నెక్స్ట్ దానికి ఏమొచ్చింది? AENRER. నెక్స్ట్ దానికి వస్తే ఈ లాస్ట్ 3 లెటర్స్ అనేవి సేమ్గా ఉన్నాయి చూడండి. ఫస్ట్ దానికేమో ఇవి 3 సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ దానికేమో ఇవి 3 సేమ్ ఉన్నాయి. ఇక్కడ జస్ట్ ఇంటర్చేంజ్ అయిపోయినాయి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఇవి 2 ఇక్కడికి వచ్చేసినాయి. సో అంటే నెక్స్ట్ మనకు వచ్చే ఫ్రాక్షన్ అనేది కూడా మనం ఏమనుకోవచ్చు? దీనిలానే ఉంటుంది కదా. FRACTION. దీన్ని మనం ట్రై చేద్దాం దీనిలాగా. ఫస్ట్ 3 వర్డ్స్ సేమ్ యాజ్ టీజ్గా రాసుకుందాం. తర్వాత రాసుకుందాం అంటే ఇక్కడ ఏమైంది ఒకసారి చూడండి. ఇక్కడేమో 6 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. అవునా కాదా? ఇక్కడ 8 ఉన్నాయి లెటర్స్. సో మనం ఏం చేయాలి? మీరు ఇది ఆలోచించండి, ఇది ఎలా చెయ్యాలి అనేది. ఇప్పుడు మనం నెక్స్ట్ ట్రై చేద్దాం. నెంబర్స్ పెడదాం. ఇది 1 2 3 అండ్ ఇది 4 అండ్ 5 6. నెక్స్ట్ మనం ఇలా ట్రై చేద్దాం. ఇది 3 అండ్ ఇది 2, ఇది 1గా ట్రై చేద్దాం. M ఎంత అవుతుంది? ఇది 6గా, ఇది 5గా, ఇది 4గా. మనకి ఇలా వచ్చినాయి కదా. నెక్స్ట్ ఇంకొక దాన్ని కూడా ట్రై చేద్దాం. 1 2 3 4 5 6. నెక్స్ట్ AEN ఇలా 3 2 1 నెంబర్గా. నెక్స్ట్ ఇది ఎంత? ఇది 6 5 4. సేమ్ యాజ్ ఇస్ ఇక్కడ కూడా నెంబర్స్ వేసుకుందాం. 1 2 3 4 5 6 7 8. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు మనం ప్రతి దానిలో 1 2 3 4 5 6 వచ్చినాక 3 నుండెలు రాసినాం. ఇక్కడ 3 నుండెలు రాసినాం. సో ఇప్పుడు మనం ఎక్కడ నుండెలు రాయాలి? C నుండెలు రాయాలి. అవునా కాదా? సో ఏమొస్తుంది అంటే ఏమొస్తుంది? CARF. నెక్స్ట్ ఇది ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ నుండి 8 నుండెలు రావాలి. NOIT. ఇది ఆన్సర్.
EOTS, and candle coded as ELD and AC. Then report coded as. ఫస్ట్ ఈ స్టవ్కి ఎలా వచ్చిందో మనం చూద్దాం. స్టవ్కి అది రావాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, క్యాండిల్ కదా. మనకేమొచ్చింది, EVOTS వచ్చింది. ఇది రివర్స్ ఆర్డర్లో వచ్చింది చూడండి. ఫస్ట్ తర్వాత VOTS, సేమ్ ఇది కూడా రివర్స్ ఆర్డర్లోనే వచ్చింది. అంటే ELDNAC. అంటే ఇప్పుడు రిపోర్ట్ ఎలా వస్తుంది, రిపోర్ట్ కూడా సేమ్ అంతే కదా. అవి రివర్స్ ఆర్డర్లో వచ్చినాయి అంటే ఇది కూడా రివర్స్ ఆర్డర్లో. TROPER. టీ లేదు ఇందులో ఉందా, లేదు. సో ఇది ఒకటే, TROPER. సో ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.